భూముల మీద వ్యాపారం చేసేవాడి దగ్గర ఉన్న సంపద భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసేవాడి దగ్గర ఉండదు. ప్రజలను పరిపాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు, కానీ మట్టిని సాగు చేసే ప్రతి రైతు బీదవాడిగానే బ్రతుకుతున్నాడు. మన దేశంలో స్వాతంత్ర్యం రాని ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక రైతు మాత్రమే. కావున మనం తినే అన్నం మెతుకులు మన నోటిలోకి వెళ్తున్నాయంటే దానికి కారణం ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, రైతు మాత్రమే. కాలం కలిసి రాకున్నా, నష్టం నిలువున ముంచినా, పొలంలో పంట పండిస్తే సరైన ధర రావడం లేదనే బాధ అయినా కానీ తన కృషిని వీడకుండా మన కడుపును నింపుతున్నాడు. ప్రకృతిని అందరూ కలిసి బాధ పెడుతున్నాం, కానీ ప్రకృతి మనల్ని బాధ పెట్టినప్పుడు ఎక్కువగా నష్టపోయేది ఒక రైతు మాత్రమే. కావున రైతులు బ్రతుకులు మార్చాల్సింది సినిమాల్లో కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో. ఒక రైతు బిడ్డగా చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించకు, ఎందుకంటే నీ తండ్రిని మించినవాడు ఈ ప్రపంచంలో లేడు. సో ఇది ఫ్రెండ్స్.